మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువ స్ట్రెస్కి గురవడం, ఎక్కువ అలసిపోవడం, చేసిన పనే ఇంకోటి చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఇవన్నీ మీరు పక్కన పెట్టి మీరు ఏదైతే అనుకున్నారో అవి నెరవేర్చడం కోసం సాయశక్తుల కృషి చేస్తారు. అలాగే చేయండి. దానివల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. గతంలో కంటే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నత్తనడకగా ఉంటాయి. ఏదన్నా అమ్మాలన్నా కొనాలన్నా అవి ముందుకు వెళ్ళకపోగా నిదానంగా సాగడం జరుగుతుంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. రవితో కలిసి రవి నీచబడి ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నష్టం లేకుండా చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సహోదరి వర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఏవైతే విభేదాలు ఉన్నాయో సమస్య పోయి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కష్టే ఫలితంగా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు సానుకూలపడుతుంది. అయితే ఈ ఏలినాటి శని అనేది అందరికీ స్ట్రెస్కరంగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి, కానీ పని అవుతుంది వీళ్ళకి. కాబట్టి ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా పని అవుతున్న నమ్మకంతో ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి, కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సంస్థను నడిపించాలి అన్న బాధ్యత ఎక్కువ బరువు బాధ్యతలు మోస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి. దేనికి ఆశించకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు. భావ సంకల్పం చక్కగా ఉంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అదేవిధంగా నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని వేసుకోవాలి. ఆడవారి మటుకి ఇంద్రాణి రూపు కానీ కాలభైరవ రూపు కానీ మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ నెలలు శివాభిషేకం చేయడం కానీ లేదా ఓం నమస్తే ఒత్తులతోటి ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం చెప్పదగింది. ముఖ్యంగా కార్తీక మాసంలో మొగలుపు కుంకుమ అనేది వాడడం చాలా శ్రేష్టం. అది మొగలుపు కుంకుమతో అమ్మవారు కానీ స్వామివారు కానీ పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.